దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్లోనే జరగబోతున్నాయా? ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 3వ వారంలో నిర్వహించనున్నారా? ఏప్రిల్ 16వ తేదీని ఎన్నికలకు రెఫరెన్స్ తేదీగా పేర్కొంటూ ఢిల్లీ ఎన్నికల ముఖ్యాధికారి జారీ చేసిన ఓ సర్క్యులర్ వైరల్గా మారటంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని, ఏప్రిల్ 16ను తాత్కాలిక తేదీగా భావించి అందుకు ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఇచ్చిన ఆదేశాలు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ముఖ్యాధికారి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. ఎన్నికల సంఘం ప్లానర్ ప్రకారం పోలింగ్కు ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ తేదీని రిఫరెన్స్గా రిటర్నింగ్ అధికారులకు జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ సర్క్యులర్లో పేర్కొన్న తేదీ గురించి మీడియా నుంచి ప్రశ్నలు వస్తున్నాయని ఢిల్లీ ఎన్నికల ముఖ్య అధికారి ఎక్స్లో పేర్కొన్నారు. ఎన్నికల ప్లానర్ ప్రకారం పోలింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు జిల్లా రిటర్నింగ్ అధికారులకు రిఫరెన్స్ కోసం మాత్రమే ఈ తేదీని సర్క్యులర్లో పేర్కొన్నట్లు క్లారిటీ ఇస్తూ ఢిల్లీ సీఈఓ చేసిన ట్వీట్ను కేంద్ర ఎన్నికల సంఘం రీట్వీట్ చేసింది. అయితే సార్వత్రిక ఎన్నికల తేదీలకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ప్రకటన చేయలేదు. తగిన సమయంలో ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తుందని సదరు అధికారి పేర్కొన్నారు. తాజాగా బయటకు వచ్చిన రిఫరెన్స్ తేదీని బట్టి చూస్తే గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు కాస్త అటు ఇటుగానే ఈసారి కూడా పలు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్ని గమనిస్తే 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ 7 దశల్లో అంటే ఏప్రిల్ 11, ఏప్రిల్ 18, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29, మే 6, మే 12, మే 19న నిర్వహించింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టింది.